హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మినప వడియాలు. ఎండాకాలంలో అన్ని వడియాలతో పాటుగా తప్పకుండా వేసుకుంటాం కదండి. రుచిలో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. పప్పు, రసం, సాంబార్ దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తినాలి అనిపిస్తే వీటిని వేయించుకుని కూడా తినేస్తారు. అంత రుచిగా ఉంటాయండి. చాలా సింపుల్గా మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 గ్లాసుల వరకు పొట్టు మినపప్పు తీసుకున్నాను. మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉదయం పొద్దున్నే ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. కొంచెం పొట్టున్నా పర్వాలేదు, పూర్తిగా పొట్టేం పోవసరం లేదు. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఈ విధంగా ఉప్పు వేయకుండా ఇలా గట్టిగా రుబ్బేసుకోవాలి. ఇలా గట్టిగా రుబ్బితేనే మనకి మరీ గుల్లగా రాకుండా వడియాలనేవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బేసుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో 2 ఇంచుల అల్లం తీసుకోవాలి. పొట్టు తీసేసి అల్లం ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. వెల్లుల్లి వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది అల్లం, పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తారండి. వెల్లుల్లిపాయలు కూడా వేసి చూడండి ఈసారి. ఇలా ఈ మొత్తం ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయటం వల్ల పప్పు అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఒకవేళ మీరు గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదండి, చూసుకుని వేసుకోండి. మరీ నీళ్ళు ఎక్కువ పోస్తే పప్పు అనేది మరీ లూజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా రుబ్బేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు వడియాలు వేసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకోండి. చేయి తడుపుకుంటూ ఉంటే వడియాలు చక్కగా జారిపోతాయి కిందకి. ఇలా పొడి క్లాత్ మీద వేసుకోండి. క్లాత్ని ఒకసారి తడిపేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పప్పు కొద్ది కొద్దిగా తీసుకుని మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో వేసేసుకోవచ్చు. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోండి. చాలా ఈజీ అండి ఈ వడియాలు వేసుకోవడం. నేను ఇక్కడ ఫ్యాన్ కింద వేసేస్తున్నాను. ఎండలు కూడా బాగా ఉన్నాయండి. నాకైతే కరెక్ట్గా 2 రోజుల్లో ఎండిపోయినాయి ఈ వడియాలు. చూసారు కదా, ఈ విధంగా పూర్తిగా ఒకే రోజు ఎండినా వెంటనే తీసేయకూడదండి. అడుగు క్లాత్ మీద పిండి అనేది ఉండిపోతుంది. కాబట్టి పూర్తిగా మరొక రోజు ఎండితేనే అస్సలు క్లాత్కి అంటుకోకుండా మనకి వడియాలు అనేవి పూర్తిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఒలిచి చూపిస్తాను. నాకైతే 2 వైపులా పూర్తిగా వడియం అనేది చక్కగా ఎండిపోయింది. చూసారు కదా, ఇలా అసలు క్లాత్కి అయితే కొంచెం కూడా అంటకుండా వచ్చేస్తుందండి. క్లాత్ కూడా నేనేం తడపలేదు. తడపకపోయినా చక్కగా వచ్చేసింది. పూర్తిగా ఎండే వరకు ఉంటే మనకి వడియాలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి. అంతేనండి. ఈ విధంగా ఒలిచేసేసుకుని ఒక పెద్ద బేషనీలో పెట్టుకుని మరి ఒక రోజు ఎండలో ఎండబెట్టుకోండి. ఇంకొంచెం తడి ఏమన్నా ఉన్నా మొత్తం పోతుంది తడి కూడా. ఇవి సంవత్సరం పాటు నిలవ ఉండాలి కాబట్టి ఎంత ఎండితే అంత బాగుంటాయి. ఇలా మొత్తం అన్నీ ఒలిచేసుకున్న తర్వాత ఈ విధంగా ఇవన్నీ ఎండలో పెట్టేసుకుని 1, 2 రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. చూసారు కదా, ఇలా అయితే రెడీ అయిపోయినాయండి నాకు. నేనైతే 2 సార్లుగా వేసాను. ఇవి 2 రోజులు వేసాను. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. పప్పు, రసం, సాంబార్లోకి సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.